వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే మీడియా టీడీపీని కావచ్చు, జనసేన కావచ్చు క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే టీడీపీని, జనసేనని సపోర్ట్ చేసే మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ విమర్శలు చేసేటప్పుడు కొంచెం సహేతుకంగా ఉండాలి, కొద్దిగా లాజికల్గా ఉండాలి, లేకపోతే జనాలు కొంచెం నవ్వుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు బాధితుల దగ్గర నుంచి స్వయంగా వినతి పత్రాలు తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు. ఇది మంచే కదా. ఇందులో మంచి ఏంటి? వినతి పత్రాలు ఆయన స్వయంగా తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం, ఈ రెండు మంచే కదా. అయితే ఈ విషయం వదిలేసి పవన్ కళ్యాణ్ గారు బాధితుల దగ్గర నుంచి వినతి పత్రం తీసుకునేటప్పుడు కాలు మీద కాలేసి కూర్చున్నారు, వినతి పత్రం చదివేటప్పుడు కాలు మీద కాలేసి కూర్చుని చదువుతున్నారు. ఎన్నికల ముందేమో ప్రజలతో పాటు కింద కూర్చునే వాళ్ళు, ఇప్పుడేమో కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకున్నారు. సో ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలాంటి విషయాలు, పర్సనల్ విషయాలు హైలైట్ చేసి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకా కూడా బుద్ధి తెచ్చుకో